సైబర్ క్రైమ్ పోలీసులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందంటూ ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమంలో కేసీఆర్ గారు వెంబడి ఉన్న తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. ఒకే పార్టీలో ఉన్న కేసీఆర్ గారు వెంబడే ఉంటాం. కానీ ఇలా జూబ్లీ సెలక్షన్స్లో శ్రీనివాస్ గౌడ్ పాత ఫోటో పెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ అని చెప్పి ఫేక్ ప్రచారం చేసింది. కనుక వాళ్ళ మీద నేను ఫిర్యాదు చేసి ఇలాంటి మిథ్య ప్రచారం మానుకోవాలి. ఎవరైనా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించిన ఊరుకో. కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఏం చేస్తారో చెప్పి గెలవాలి తప్ప ఇట్లా ఫేక్ వీడియోలు పెట్టి ప్రచారం చేస్తే ప్రజలు అసహించుకుంటారు.